లేవమంటావా? మరి కొండకొచ్చి నీ పైకి లేపేటప్పుడు పిల్లలందరూ ఏం చేయాలంటే మీరిద్దరు సపోర్ట్లు కొట్టాలి. గట్టిగా మీరు ప్లే క్లాస్ కొట్టండి. కర్ర మీద చూడండి చక్కగా కూర్చోబెడతాం. మంచి ఐకి ముసుగా जगदम्ब परिषद बजरंग पिक्चर వాయమ్మో నీ బాక్స్ మీద పెద్ద రాళ్ళు పడా ఏమైందిరా భాయ్? రెండు చేతులు కాళ్ళు విడిచిపెట్టి ముందు కింద కర్ర పెట్టుకొని చక్కగా కూర్చునిందిరా బాబు. అది బ్యాలెన్స్ భాయ్, నువ్వు పైకి లేపు. కింద కానీ పడిందా దెబ్బకు ముట్టి పక్కన మొత్తం ఎగిపోతుంది. కింద పడదా భాయ్? బ్యాలెన్స్ ఉంటది. పడదా? లేపడవా? పైకి లేపు. అయితే లేపిస్తాను. పైకి లేవాలి. సవాళ్ళు వేలు గట్టిగా సవాళ్ళు కట్టాలి. ఒకటే మీద బ్యాలెన్స్ అందరికి చూపెట్టారా భాయ్? ఇలాగ భాయ్ రెండోసారి పైకి లేపు భాయ్. కొంతమంది చూడలేదు ఇంకా. రెండోసారి లేపు. లేపాలి. పైన వైరింగ్ మెల్లగా చూస్తే బ్యాలెన్స్ శివాజీ మహారాజ్ కి జై. అది కూడా భాయ్ కొండ ముచ్చి రింగ్ లో జంపింగ్ కొట్టాలి. రింగ్ లో పల్టీ చూపెట్టేసే భాయ్. రింగ్ లో జంపింగ్ చూపెట్టాలి. రింగ్ లో పల్టీ పల్టీ మళ్ళీ రెండో దిగప్పుడు నిప్పులకి ఎగరాలి. నిప్పుల జంపింగ్ తర్వాత చూపెట్టిన భాయ్. అది చిన్న అమ్మాయి కరెంటు వైర్ మీద పోయి కూర్చున్నది. అందరు చూడండి అలా ఆ వైర్ మీద ఎటువంటి పట్టున్నదా ఎటువంటి ఆధారం ఉందండి సార్. చిన్న అమ్మాయిని ఆ అమ్మాయి ఇదిగో ఈ వైర్ మీద అక్కడ వచ్చి సెంటర్కి వచ్చి అమ్మాయి కూర్చోవాలని. మనం నేల మీద ఎలా కూర్చుంటామో అలాగే ఆ చిన్న అమ్మాయి ఆ కరెంటు వైర్ మీద పోయి కూర్చోవాలి. తర్వాత ఒంటి కాళ్ళ మీద నిలబడాలి. ఈ అమ్మాయి చూడండి ఎలాగా ఉంటుందో, ఈ పనితనం ఎలా ఉంటుంది, అసలు ఈ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను. మంచి బ్యాలెన్స్ రామ అడుగు మార్చడుగు ఆ వైర్ మీద నువ్వు నడిచిరా. మాగలో కొండ మూసుకొని మళ్ళీ చూడతా ఎన్ని కట్టిస్తాం. అమ్మాయి లాస్ట్ ఊరికి వెళ్తుందండి. కానీ పైన కరెంటు వైర్ ఉంది అన్న.
ముందు చూపు కాబట్టి మనకి పాపము పుణ్యము కంప రాయి చెత్త పుట్ట ఏదైనా కనబడుతుంది, కానీ ఎన్నికి తిరిగి చూడాలంటే మన ఈపు మనకి కనపడదండి. ఈ అమ్మాయి కరెక్ట్గా సెంటర్గా అమ్మ, అలాగే ఎనికి మెల్లగా వైర్ పైన అడుగు మార్చి అడుగు మళ్ళీ రివర్స్ ఎనికి రామ్మ, జాగ్రత్తగా. ఓకే, ఏపింది అభినయం అయ్యా. ఒంటి కాల్ అలాగే ఆ వైర్ మీద నువ్వు కూర్చోమ్మా, మన సెంటర్లో కూర్చో, మోకాల మీద కూర్చో, జాగ్రత్త చెప్పండి ఒకసారి గట్టిగా క్లాస్ కూర్చో, మోకాల మీద కూర్చో, మళ్ళా డబల్ ఓయ్ అలా చూడలో ఈ అమ్మాయి 3 గిన్నెలు అది అమ్మాయి నెత్తి మీద పెట్టుకోవాలి. ఈ 3 గిన్నెల్ని నెత్తి మీద పెట్టుకుని మరి అమ్మాయి చూడండి ఎలా వస్తుందో చూద్దాం. మంచి ఐటమ్ వస్తూ మంచి బ్యాలెన్స్, బిందెల్ని కింద పడిపోకుండా ఈ 3 గిన్నె